బసవరాజు గారి భార్య, బసవరాజు గారి భార్య, బసవరాజు గారి భార్య. వస్తున్నానండి, వస్తున్నానుగా. ఎందుకలా ఇల్లు కూలిపోయేట్టుగా అరుస్తారు? మన ఇల్లే కాదు, ఈ పేటలో ఉన్న ఇళ్ళని కూలిపోయేటట్లు అరుద్దామనుంది, కానీ గొంతు సహకరించడం లేదు. ఎక్కడే వాడు? ఎక్కడ? నౌకరా ఇంటికి వెళ్ళిపోయాడుగా. నౌకరు, డ్రైవరు, తోటమాలిని గురించి కాదు నేను అడిగేది. మన పుత్రరత్నం, నీ నోముల పంట అయిన ఆ దౌర్భాగ్య దరిద్రుడు ఏడి? చాలండి, మా నాన్నగారి పేరు పెట్టుకున్నామనేగా మీకు వీలున్నప్పుడల్లా దౌర్భాగ్యుడు, దరిద్రుడు అని పిలుస్తున్నారు. నిక్షేపంలా గోపాలకృష్ణ అని పెట్టుకున్నాగా, ముద్దుగా గోపి అని పిలవచ్చుగా. గోపి అని పిలవడానికి ఎక్కడే? వాడు ఎక్కడా? ఎక్కడంటారేమిటండి? ఈవేళ మీరు మన ఫ్యాక్టరీ బరువు బాధ్యతలు అప్పగిస్తాను రమ్మన్నారు కదా, అందుకని చక్కగా కొత్త బట్టలు వేసుకుని నా కాళ్ళకి దండం పెట్టి. ఆపవే, అర్థమైంది. వాడు కాళ్ళకి దండం పెట్టగానే అమ్మగారు మురిసిపోయి వాడు అడిగిన డబ్బంతా ఇచ్చుంటుంది. ఇక యువరాజా వారు వారి ఇష్టం వచ్చినట్లు ఎక్కడో హాయిగా చిందులు దొక్కుతుంటారు. వద్దు, వాయించండి, వాయించు. మంచి మూడు ఉన్నాను. వద్దు, వాయిస్తారా? వాయిస్తా, వాళ్ళు కాదు, నేను ఈ గొడుగుతో వాయిస్తా. నానా ఏమిటి ఇలా వచ్చారు? ఈవినింగ్ వాక్ కాదురా, మార్నింగ్ వాక్. ఈ కాస్త దూరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టిందా? నువ్వు నోరుమై వాయ్, వాడితో మాట్లాడుతుంటే. నానా మీరు ఈవినింగ్ వాక్ వెళ్ళాలంటే అదే బాగుండేది. రేయ్ బసవరాజు గారు అబ్బాయి, నువ్వు నోరు ముయిరా. రేయ్, కీళ్లవాతం వచ్చినట్లు ఏమిట్రా ఈ గంతులు? నీకేదైనా రోగం వస్తే పోరా డాక్టర్ దగ్గరికి. ఇది రోగం కాదు డాడీ, ఇది మోడర్న్ డాన్స్. అవునండి, ఇది ఒక నృత్య కదా. దీన్ని మేము ఇద్దరం కలిసి ఉద్ధరించాలని ఉద్ధరిద్దామని మన నటరాజులు ఇద్దరూ బయలుదేరారు. బసవరాజు గారు అబ్బాయి, నీకు సిగ్గు లేదంట్రా? ఇవాళ మంచి రోజు, ఆఫీసుకు రారా అంటే. అవునండి, ఇవాళ మంచి రోజునే మేము కూడా నృత్య సాధన మొదలెట్టాం. ఒరే గిటారుగా, నువ్వు నోరు ముస్తావా లేకుంటే గొడుగు నోటు దొరుకుతున్నా? ఒరే బసవరాజు గారు అబ్బాయి, బాధ్యత లేకుండా ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని ఏమిట్రా ఈ కోతి గంతులు? అవునండి, అక్కడ నేను కూడా అదే చెప్పాను. ఊళ్ళో వాళ్ళు వద్దురా, బ్యాండ్కి పొరుగు వాళ్ళని పిలిపిద్దామంటే వినాలి. వీడు పొరుగు వాళ్ళని పిలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయని మనూరులోనే పిలిపించానన్న. చూసారా నేను ఎంత పొదుపు చేస్తుంటాను. పొదుపు? నిన్ను నీ స్నేహితులను నరికి పోగేసినా పాపం రాదురా. పైన దేవతలు మెచ్చి నా మీద పూలవర్షం కురిపిస్తారు. అసలు అవునులే. అదిగో ఆగరా, ఆగు. కప్పలు అడుగుతున్నాడు. నాది తాము డాడీ. బాబు గోపి, బాబు ఎందుకురా అంత కోపం? నాన్నగారు తిట్టిన తిట్టని విన్నావుగా. అన్ని తిట్లు పడ్డాక కోపంగా కాక ఆనందంతో ఎగిరి గంతులేమంటావా? అది కాదు బాబు. నువ్వేం చెప్పకమ్మా. నాకు పౌరుష అభిమానం ఉన్నాయి. స్నేహితులను అవమానింపబడి ఇంట్లో నౌకరు వింటుండగా ఎన్నో విచిత్రంగా తిట్లు తిని నేను ఇంకా ప్రాణాలతో. అమ్మా వదలమ్మా. అమ్మా వదులు. అమ్మా వదులు. యాపిల్ కూడా తినేవా? ఏమ్మా నేను ఇంకా జులైగా తిరుగుతాను అనుకున్నావా? తిరగను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి నా పని నేను చూసుకుంటా. నా బంగారు కొండ, నాకు తెలుసు బాబు నువ్వు బుద్ధిమంతుడు అని. ఆపిల్ తింటుండు, నేను భోజనం ఏర్పాటు చేసి వస్తా. అబ్బాయి గొంతులా ఉంది. అమ్మా నాయనా, అమ్మా నొప్పులు. నొప్పులు ఎక్కడ బాబు? అక్కడ ఇక్కడ ఏం చెప్పేదమ్మా, ఒళ్ళంతా నొప్పులే. అమ్మో నొప్పులు, అమ్మో నొప్పులు. సాగరా బాబు. రామయ్య, రామయ్య, ఏంటమ్మగారు ఏమైంది? చూడు బాబు ఒళ్ళంతా నొప్పులు కాకుండా పల్టీలు.
కొడుతున్నాడు. తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా బాబు. అలాగే అమ్మగారు. త్వరగా పోరా పో. మొదట కనిపించిన డాక్టర్ మెడబెట్టి తీసుకురా పో. కళ్ళు కనిపించట్లేదా నీకు? ఎంత పొగర్రా? డాక్టర్ని నాకు డాష్ కొట్టావా? చూసుకోలేదండి. చూసుకోవడానికి నేను ఏమన్నా లోహం అనుకుంటా చెవులు అనుకుంటున్నా? పెద్ద డాక్టర్ని. కంగారులో కంగారు గింగారు జాంతానాయి. నేను ఎవరిని అనుకుంటున్నావు? ఎంబీబీఎస్ డాక్టర్. ఎవరిని? డాక్టర్. నాకు డాష్ కొడతావా? డాక్టర్ చదవటంలా? ఇదిగో స్టెటస్కోప్. ఇదిగో 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 మందులు బ్యాగ్. దీని నిండా మందులు ఉన్నాయి. మీకోసం ఎదురు చూస్తున్నాండి. త్వరగా రండి. త్వరగా రావడానికి డాక్టర్లు ఉంది. పద. అమ్మా సరే అనుకుంటా. కాజు గట్టిగా పెట్టుకో. ఈ కేసు చాలా సీరియస్. అవును బాబు. ఏమిటి హఠాత్తుగా వచ్చి పడింది మాయదారు జబ్బు? ఏం పర్వాలేదు. ఈ డాక్టర్ దైవ సాయంగా వచ్చారంటే ఏ బెంగా ఉండదు. పట్టుకోండి. పట్టుకురా. నాకున్నది ఒకటే స్టెటస్కోప్. నొప్పులున్నాయా? అవును బాబు. నొప్పులు అంటూ ఫిల్మ్ వేస్తారా? అవును బాబు. తేలిపోయింది. కేసు తేలిపోయింది. రండి చెప్తాను. చెప్తాను. ఏంటి బాబు? దీన్ని ఇంగ్లీష్ లో వర్క్ ఎలర్జీ అంటారు. అంటే అంటే తెలుగులో పని జబ్బు అన్నమాట. ఈ జబ్బు వచ్చిన మనుషులకి పని చెప్పామంటే నొప్పులో ఏం చేడుస్తారు. ఈ రోజు చాలా మంది కుర్రాలకు వస్తుందండి ఈ జబ్బు. ఈ దిక్కుమాల రోగానికి ఏం చేయాలి బాబు? వైద్య శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ జబ్బు వచ్చిన మనిషికి సుమారు ఒక ఏడాది పాటు 2 ఏళ్ల పాటు ఏ పని చెప్పకూడదు. వంట పని గాని, ఇంటి పని గాని, ఫ్యాక్టరీ పని గాని ఏ పని చెప్పకూడదు. 3 పూట్ల భోజనం పెట్టి చేతి నిండా డబ్బిచ్చి అతను ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ తో సినిమాలకి, నాటకాలకి, క్లబ్లకి తిరగనివ్వాలి. పని అనే మాట అతను చెవిని పడిందా ఇతని పని గోహింద. లక్ష రాస్తుంది. 2 ఏళ్ళే కర్మ. 100 ఏళ్ళైనా వాడు ఏ పని చేయను. ఏమిటండి మీరు ఆ మాట? పని అర్థం చెప్పారా? చూడండి ఆ పసివాడు పాములాగా ఎలా మెలికలు తిరిగిపోతున్నాడు. అదే బాబు. ఎప్పుడు వాడి దగ్గర ఆ మాట ఎత్తను. మరి మందులు ఏమైనా ఉన్నాయి. ఇదిగో ఈ టాబ్లెట్స్, ఈ క్యాప్సూల్స్ సగం పులిహోరలో కలిపి మిగతా సగం పాయసంలో కలిపి హాయిగా శుభ్రంగా ఇచ్చేయండి. అవసరమైతే నేను చూస్తా కదా. వస్తానమ్మా. వస్తా బాబు. చూసి హలో సురేష్, ఎందుకైనా మంచిది కూరలో కొంచెం హార్లిక్స్ తగ్గించి కారం ఎక్కువ వాడుతున్నాయి. అలాగే కూరల్లో హార్లిక్స్ తగ్గించి కారం వాడమా? బసవరాజు గారి భార్య ఇలారా. ఎవడే ఈ పిల్లిగడ్డ వాడు? డాక్టర్ గారండి, మీ మంచి కోసమే చెప్పినట్టున్నారు. నాకేం రోగం? అవును, ఈ ఇంట్లో ఎవరికే రోగం? నీకా, నీ కొడుక్కా, డ్రైవర్కా? అబ్బాయికేనండి. మీకేం తెలుసు? ఇందాక అబ్బాయి పరిస్థితి చూస్తే దక్కడేమో అని భయం వేసింది. సమయానికి డాక్టర్ వచ్చాడు కనుక సరిపోయింది. అబ్బాయికి పని చెప్పటండి. పని చెప్పా? అవునండి, పని చెప్తే అబ్బాయికి చాలా ప్రమాదం అట. అందుకని ఇంకా మీరు 1-2 ఏళ్ల వరకు వాడిని ఫ్యాక్టరీ రమ్మంటానికి వీల్లేదు తెలుసా? డాక్టరు విచిత్రంగానే ఉన్నాడు, జబ్బు విచిత్రంగానే ఉంది. డ్రైవర్ ఇక్కడేం చేస్తున్నావురా? అబ్బాయి గారు ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్కి వచ్చారండి. క్లబ్కి వచ్చాడా? ఇంకా క్లబ్ లోనే ఉన్నాడా? ఉన్నారండి. అయితే నువ్వు ఒక పని చేయి, నీ టోపీ నాకు ఇచ్చి నువ్వు ఈ కారు ఇంటికి తీసుకెళ్ళు. అయ్యా చెప్పింది చేస్తావా, లేకపోతే డ్రెస్ ఊడబీకి ఉద్యోగం నుంచి తీసేసి పంపించమంటావా? అలాగేనయ్యా. చాలా గోపి డాన్స్ అదరగొట్టింటారా? నీ ధాటికి ఆ డాన్సర్ కాళ్ళు గీళ్లు పట్టేసి కోలపడిపోయింది అంతే. నాకంత హుషారు రావడానికి నువ్వు గిటార్ వాయించడమే కారణం. రాయ ముసడా ఎండా కుంకుపట్లు కారు స్టార్ట్ అయ్యి. అలాగే ఇదిగో ముసడా, మీ ఇద్దరం కలిసి ఇలా క్లబ్కి వచ్చిన నాన్నగారితో చెప్పావో పెద్ద బకెట్తో నీ ప్రాణాలు తోడేస్తాను. రే గోపి, అసలు నీ జబ్బు విషయం మీ బాబు నమ్మారా? పాతకాలం పిచ్చోడు, నమ్మకేం చేస్తాడు రా. చంద్రం, మొత్తానికి డాక్టర్ భలే నటించావురా. సినిమాలో చేరితే బ్రహ్మాండానికి రాకి ఏడ్చావులే. మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీ నాన్న పోలీసు కుక్కలా వాసన చూసేసరికి ఎంత కంగారు పడిపోయాను తెలుసా? కంగారు పడడం దేనికిరా? ఇగో జస్ట్ కళ్ళు అలా తప్పిస్తే ఆ ఎదురుగా వచ్చే మనిషి ఆడో మగో తేల్చుకోవడానికి 6 గంట సేపు పడుతుంది. నిజంగా? కడప
మళ్ళీ ఇంటికి వెళ్తే దమ్ము కూడా వీలు పడదు. స్టేడియోలో తిరుగుతున్నాడు మా బాబు. ఇక సిరపడరా. అయ్యే బాబోయ్, వందే. ఇదేమిటి రోయ్, నీ బాబు సొమ్ము ఇచ్చేసినట్టు ఫీల్ అవుతున్నాడు వీడు. ఏం సిగరెట్లు కావాలి బసవరాజు గారు అబ్బాయి గారు? అరే అచ్చు మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. చిల్లిపి భలే జోకులు వేస్తాడు రా. అవునరా?